ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొనగా పలువురు నగరాన్ని వీడుతున్నారు. క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై 60 యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అటు ఇజ్రాయెల్లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్పై భయంకరమైన దాడి చేస్తామన్న ఇరాన్ టెల్ అవీవ్ భాషా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాల దాడులు ప్రతిదాడులతో ఆయా ప్రాంతాలు రణరంగంలా మారాయి. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారైన అలీ షాద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై 60 ఫైటర్ జెట్లతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇప్పటికే 120 క్షిపణి ప్రయోగ కేంద్రాల్ని ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 1 కోటి మంది జనాభా ఉండే టెహరాన్ నగరం నుంచి పలువురు ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణుల్ని టెల్ అవీవ్పై ప్రయోగించగా భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. పలు భవనాలు, వాహనాలపై క్షిపణులు పడి మంటలు ఎగిసిపడినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైన ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్పై తమ దాడుల్ని తీవ్రతరం చేస్తామన్న ఇరాన్ సైన్యం టెల్ అవీవ్, జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాని మృత్యుక్రీడలో బాధితులుగా మిగిలిపోవద్దని పేర్కొంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికా చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయించి వాషింగ్టన్లో రక్షణ మంత్రి హెగ్సెత్తో చర్చించారు.